హాయ్ అండి, ఈరోజు కుట్టే బ్లౌజ్ అయితే ఇదే. దీనికి కొలతలు మనం తీసుకుందాం. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే క్రాస్ వచ్చింది కొంచెం క్లాత్, అందుకని చెప్పి హ్యాండ్స్ తీసేసుకుంటున్నా. ఎప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటే అవి ఆ బ్లౌజులు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినవి, మనకి ఇవి ఎంత ఉన్నాయో హ్యాండ్స్ కొలుచుకోవాలి. ఒక ఎంత 11 అంటే 10 వస్తుంది, కాకపోతే మనం 11 తీసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 4 ఇలా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి అయిపోయినాయి కదా కొలతలు. ఇక్కడికి ఇది 5.5 తీసుకుంటున్నా. 5.5 మనకి సంఖ భాగం కూడా 5.5. ఇట్లా మాత్రం నేను 12 తీసుకుంటున్నా. ఇలా 1 ఇంచెస్, నేను గల్లకి మామూలుగా 2.5 తీసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడికి, కాకపోతే నేను గల్ల ఇప్పుడు కట్ చేయ, మనకు తెలుసు కదా మగ్గం వరకుది మనం గల్ల ఎలా తీసుకోవాలి అనేది. నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను, ఆయన ఒక్కరు కూడా లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లాంగ్ వీడియోలు చూసి, షార్ట్ వీడియోలు చూసి మాత్రం చేస్తున్నారు, కానీ లాంగ్ వీడియోలకు అయితే అస్సలు ఎవరు లైక్ కొట్టట్లేదు. ఓకేనా, ఇప్పుడు ముందు బాగుంది. ఇట్లా ఏం రావట్లేదు, ఇలా తీసుకుందాం. ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడ 2.5, ఇంకా ముందు బ్లౌజ్కి మనం ఉక్సుల పట్టి సైడ్ చూసుకోవాలి, ఇలా వస్తే అలా తీసుకోవాలి. ఇది రివర్స్ ఉక్సులు, అంటే ఒక్కొక్కల దిక్కు ఒక్కొక్కలా వేసుకుంటారు. ఇది అలాగా, అంటే ఎడమ వైపు ఉక్సులు ఉంటాయి, కుడివైపు ఖాజాలు ఉంటాయి దీనికి. కొంచెం పోయినా గీయడానికి రానే రాదు అసలు. ఇటు సైడు 2 ఇంచెస్ తీసుకోండి, ఇటు సైడు 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ తీసుకోండి. నా కటింగ్ మీకు అర్థం కావాలంటే ఈజీగానే ఉంటుంది, కానీ కష్టమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కటింగ్ అర్థమైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను. నీట్గా ఇలా కట్ చేసుకోండి.
మామూలుగా అయితే కట్ చేసుకోవద్దు, కానీ కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్, అందుకే కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఇక్కడ సంఖ భాగం కరెక్ట్గా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి నాకు గీసి గీసి అలవాటు అయిపోయిందండి, నేను నార్మల్గా గీసేసుకుంటున్నాను. hands.